ఢిల్లీలోని బురారి అనే ప్రాంతంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి జరిగిన యథార్థ సంఘటన. జూలై 1, 2018 ఆదివారం ఉదయం ఢిల్లీలోని సత్ నగర్ ప్రాంతం అప్పుడే నిద్రలేస్తుంది. ఆ వీధిలో చాలా కాలంగా చుడావత్ కుటుంబం నివసిస్తుంది. వారు నడుపుతున్న కిరాణా షాప్ ఎప్పుడు తెల్లవారుజామున 5 గంటలకే తెరుస్తారు. కానీ ఆ రోజు 7 గంటలైనా షాప్ తీయలేదు. కనీసం ఇంటి తలుపులు కూడా తెరవలేదు. ఆ షాప్లో పాలు తీసుకోవడానికి వచ్చే ఇరుగు పొరుగు వారు ఏం జరిగింది అని చర్చించుకుంటూ ఉన్నారు. పొరుగువాడైన గురుచరణ్ సింగ్కు ఏదో తేడాగా అనిపించింది. వీరి చాలా క్రమశిక్షణ ఉన్న కుటుంబం. పైగా ఆ ఇంట్లో ఈ మధ్య ఒక యువతికి పెళ్లి నిశ్చయమైంది. అందరూ చాలా ఉత్సాహంగా పనులు చేసుకునేవారు. కానీ ఈరోజు ఎందుకు వీరింత మౌనంగా ఇంత నిద్రలో ఉన్నారు అని అతనికి భయం అనిపించింది. గురుచరణ్ నెమ్మదిగా ఆ ఇంటి వైపు, అంటే రోడ్డు వైపు 2 షాపులు ఉంటాయి. ఆ షాప్స్ పక్కనే వాళ్ళకి వాకిలి గేటు ఉంటుంది. ఆ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూశాడు. ఇంటి తలుపులు వేసున్నాయి, కానీ లోపల గడి ఏమీ పెట్టలేదు. అతను మెల్లగా తలుపు నెట్టి లోపలికి చూశాడు. ఆ మరుక్షణం అతను చూసిన దృశ్యం అతని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఒక పీడకల్లా మిగిలిపోయింది. ఆ ఇంటి హాల్లో ఉన్న ఇనుప గ్రిల్లుకి మొత్తం ఆ కుటుంబ సభ్యులు 11 మంది ఉరివేసుకొని వేలాడుతున్నారు. వారు ఒకరికొకరు దగ్గరగా ఒక వలయంలా, ఖచ్చితమైన ఆకారంలా వేలాడుతున్నారు. అందరి కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి. నోళ్లకు ప్లాస్టర్ వేసి ఉన్నాయి. చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. యూనిఫామ్గా అందరూ ఒకేలాగా. ఇంకొక గదిలో ఆ కుటుంబ పెద్ద అయిన 77 ఏళ్ల నారాయణీదేవి మంచం పక్కన విగతజీవిగా పడి ఉంది. మొత్తం 11 మంది ఒకే ఇంట్లో ఒకే రాత్రి, అంటే వీళ్ళు 3 తరాల కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త కార్సిచ్చులా ఢిల్లీ మొత్తం పాకిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు వారికి కూడా ఆ దృశ్యం చూసి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది సామూహిక హత్యల లేక ఆత్మహత్య? ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోవడానికి గల కారణం ఏంటి? ఆ ఇంట్లో చిందరవందరగా ఏమీ లేదు. ఎవరు బలవంతంగా చొరబడిన గుర్తులు లేవు. నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్నీ సురక్షితంగా ఉన్నాయి. మరి అంతా బాగున్నప్పుడు ఈ విషాదం ఎలా జరిగింది? పోలీసులు ఇదంతా గాలిస్తుండగా వారికి కొన్ని డైరీలు దొరికాయి ఆ ఇంట్లో. ఆ డైరీలు తెరిచి చూసగానే పోలీసుల గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ డైరీల్లో రాసి ఉన్న ప్రతి మాట ఆ ఇంట్లో జరిగిన మరణాల గురించి ముందే వివరించి ఉంది. అసలు ఈ డైరీలు ఎవరు రాశారు? గత 10 ఏళ్ల నుంచి ఆ ఇంట్లో ఒక వ్యక్తి తన కుటుంబం మొత్తాన్ని ఏ మార్గం వైపు నడిపిస్తున్నాడు? ఈ కథ వెనుక ఉన్న సూత్రధారి ఆ కుటుంబంలో చిన్న కొడుకైన లలిత్ చుడావత్. లలిత్ చుడావత్ ఒకప్పుడు చాలా సాధారణమైన వ్యక్తి. చదువులో ముందుండేవాడు. ఆటపాటల్లో చాలా హుషారైన మనిషి. కానీ 2007లో అతని తండ్రి భూపాల్ చుడావత్ చనిపోయిన తర్వాత లలిత్ ప్రవర్తనలో వింత మార్పులు మొదలయ్యాయి. లలిత్ తన తండ్రి ఆత్మ తనలోకి వస్తుందని, తండ్రి తనతో మాట్లాడుతున్నాడని తన కుటుంబ సభ్యులకు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట ఎవరు నమ్మలేదు. ఇది వినడానికి చాలా వింతగా అనిపించిన లలిత్ చెప్పినట్లు చేయడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. దాంతో ఆ కుటుంబం మొత్తానికి లలిత్ మీద, అతను చెప్పే తండ్రి ఆత్మ మాటల మీద అపారమైన నమ్మకం ఏర్పడింది. ఆ డైరీలో రాసున్న వివరాల ప్రకారం ఈ మరణాలు కేవలం మరణాలు కావు, అది ఒక అనుష్ఠానం. లలిత్ తన కుటుంబ సభ్యులను ఒక పూజ కోసం సిద్ధం చేశాడు. ఆ పూజ పేరే పటతపస్య. అంటే మర్రి చెట్టు ఊడల్లాగా ఒక సర్కిల్లా వేలాడడం. ఒక డైరీలో లలిత్ ఇలా రాశాడు: మీరు భయపడకండి, మీరు ఉరివేసుకున్నప్పుడు తండ్రి ఆత్మ వచ్చి మిమ్మల్ని రక్షిస్తుందని. భూమి కంపిస్తుంది, ఆకాశం చీలుతుంది, కానీ ఆ చివరి నిమిషంలో తండ్రి మనల్ని కాపాడి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ మాటలను ఆ కుటుంబంలోని విద్యావంతులైన యువకులు కూడా గుడ్డిగా నమ్మారు. అదే ఆశ్చర్యం. పోలీసులు ఆ ఇల్లు పరిశీలిస్తున్నప్పుడు ఒక వింతైన విషయం గమనించారు. ఆ ఇంటి హాలు గోడకి ఐరన్ గ్రిల్ పక్కనే 11 పైపులు ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఉన్నాయి. ఆ పైపుల అమరిక కూడా చనిపోయిన వారి సంఖ్యకు, వారి ఉన్న దిశలకు కరెక్ట్గా సరిపోలి ఉంది. 7 పైపులు వంకరగా, 4 పైపులు నిటారుగా ఉన్నాయి. అంటే 7 మహిళలు, 4 పురుషులు. ఇది కేవలం కాకతాళీయమా లేక దీని వెనుక
ఏదో తాంత్రిక కోణం ఉందా? ఆ డైరీలో రాసున్న ప్రకారం ఆ రాత్రి వారు మోక్షం పొందుతామని భావించి ఆ పూజకు సిద్ధమయ్యారు. రాత్రి 10 గంటల సమయంలో బయట నుంచి రొట్టెలు తెప్పించుకొని తిన్నారు. ఆ తర్వాత లలిత్ చెప్పినట్లుగా అందరూ ఒకరి చేతులు ఒకరు కట్టుకోవడానికి సహకరించుకున్నారు. కళ్ళకు గంతలు కట్టుకున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ మృత్యు వలయంలోకి అడుగుపెట్టారు. కానీ ఆ రాత్రి అక్కడ అసలేం జరిగింది? చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు వారి మనుషుల్లో ఏముండి ఉంటుంది? తండ్రి వచ్చి కాపాడుతాడని ఎదురు చూసిన ఆ కళ్ళు ప్రాణం పోతున్నప్పుడు ఏమని తలిచాయి? లలిత్ తన కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడా, లేక కావాలనే బలి తీసుకున్నాడా? పోలీసులకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ కుటుంబం చనిపోవడానికి కొన్ని గంటల ముందు ప్లాస్టిక్ స్టూల్స్, వైర్లు తీసుకొని హాల్ లోపలికి వెళ్ళడం కనిపిస్తుంది. అంటే వారు ఎంతో ప్రశాంతంగా తమ మరణానికి తామే సిద్ధమయ్యారు. వారు ఆత్మహత్య చేసుకుంటున్నామని అనుకోలేదు. వారు ఒక ఉన్నత స్థితికి చేరుకుంటున్నామని భ్రమపడ్డారు. ఈ భయంకరమైన సైకోసిస్ ఒక వ్యక్తి నుంచి కుటుంబం మొత్తానికి ఎలా పాకిందో చూద్దాం. ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు అన్ని డైరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి మూల గాలించారు. అణువణువు వెతికారు. ఆ డైరీలో ఉన్న రాతలు కేవలం ఆదేశాలు మాత్రమే కాదు, ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యు వైపు నడిపించిన రోడ్ మ్యాప్. 2007 నుంచి 2018 వరకు, అంటే దాదాపు 11 ఏళ్ళు లలిత్ తన డైరీను రాశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డైరీలో ఉన్న రాతలు లలిత్ తన సొంత ఆలోచనలా కాకుండా అతని తండ్రి భూపాల్ చూడావత్ పరలోకం నుంచి వచ్చి చెప్తున్నట్లుగా ఉన్నాయి. నేను మీ పక్కనే ఉన్నాను, మీరు నేను చెప్పినట్లు చేస్తే మీకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అని ఆ డైరీలో రాసి ఉంది. పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే లలిత్ చూడావత్ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. దాని పేరు షేర్డ్ సైకోసిస్ లేదా పాలిడూక్స్. అంటే ఒక వ్యక్తికి ఉన్న భ్రమను లేదా పిచ్చి ఆలోచనలను నెమ్మదిగా అతని చుట్టూ ఉన్న వారికి కూడా వ్యాపిస్తాయి. లలిత్ తన తండ్రి చనిపోయిన బాధలో తన మనసులో ఒక ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఆ ప్రపంచంలోకి మొదట తన తల్లిని, తర్వాత అన్నదమ్ములను, వారి పిల్లలను కూడా నెమ్మదిగా లాగాడు. లలిత్ చెప్పిన ప్రతి మాట నిజం కావడం, వ్యాపారంలో లాభాలు రావడం చూసి ఆ కుటుంబం అతన్ని దేవుళ్ళ నమ్మింది. ఎంతలా అంటే వారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు జరిగిన ప్రియాంక, అంటే లలిత్ మేనకోడలు నిశ్చితార్థం కూడా ఆ తండ్రి ఆత్మ అనుమతితోనే జరిగిందని వారు నమ్మారు. జూన్ 30, 2018 రాత్రి ఆ కుటుంబం తన చివరి అనుష్ఠానానికి సిద్ధమైంది. ఆ రోజు డైరీలో ఇలా రాసింది: రాత్రి 1 గంట సమయంలో పూజ మొదలు పెట్టాలి. అందరూ మర్రి చెట్టు ఊడల్లాగా వేలాడాలి. తల్లి నారాయణీదేవి వయసురీత్యా నిలబడలేదు కాబట్టి ఆమెను పక్క గదిలో పడుకోబెట్టి ఈ ప్రక్రియ చేయాలి. లలిత్ తన భార్య టీనా సహాయంతో అందరికీ చేతులు కాళ్ళు కట్టేశారు. వారి నోళ్లలో దూది పెట్టి పైన ప్లాస్టర్ వేశారు. కళ్ళకు గంతలు కట్టారు. పిల్లలైన ధ్రువ్ మరియు శివ్ కూడా దీనికి ఏమాత్రం భయపడకుండా సహకరించారు. ఎందుకంటే వారు చనిపోతున్నామని అనుకోలేదు. అది ఒక ఆట లేక ఆధ్యాత్మిక ప్రక్రియ అని భావించారు. పోలీసులు లలిత్ ఫోన్ను, కంప్యూటర్ను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అతను గత కొన్ని నెలలుగా మరణం తర్వాత జీవితం, ఆత్మలతో మాట్లాడడం ఎలా వంటి విషయాలను విస్తృతంగా ఇంటర్నెట్లో వెతుకుతున్నాడని తెలిసింది. అసలు ఆ 11 పైపుల వెనుక రహస్యం ఏమిటో కూడా అప్పుడే బయటపడింది. ఆ పైపులు కేవలం గాలి కోసం వేసినవి మాత్రమే కావు. ఆత్మలు ఆ పైపుల ద్వారా బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాయని లలిత్ నమ్మాడు. అందుకే ఆ పైపులను ముందుగానే ఒక ప్రత్యేకమైన క్రమంలో అమర్చాడు. ఆ ఇంటి లోపలికి గాలి వెళ్ళే కిటికీలను కూడా ఆ రాత్రి మూసేశారు. ఆ రాత్రి సరిగ్గా రాత్రి 1:15 ఆ సమయంలో లలిత్ ఆదేశాల ప్రకారం అందరూ స్టూళ్ల మీద నిలబడ్డారు. లలిత్ చివరిగా అందరికీ ఒక మాట చెప్పాడు: మీరు ఊపిరి పీల్చుకోలేనప్పుడు కంగారు పడకండి. తండ్రి గాలి రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. ఆ మరుక్షణం అందరూ స్టూళ్ళు కిందకి నెట్టేశారు. కానీ లలిత్ నమ్మినట్టుగా ఏ తండ్రి రాలేదు, ఏ ఆకాశం చేరలేదు. నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. వారు నమ్మిన ఆ గుడ్డి నమ్మకం 11 మంది ప్రాణాలను బలి తీసుకుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో అందరూ ఊపిరి ఆడకపోవడం వల్లే చనిపోయారని తేలింది.
వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. అంటే వారందరూ స్వచ్ఛందంగానే ఆ మృత్యువును ఆహ్వానించారు. ఈ కేసు భారతదేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువుకున్నవారు, సమాజంలో మంచి గౌరవం ఉన్నవారు కూడా ఇలాంటి మూఢనమ్మకాలను ఎందుకు నమ్ముతారో, ఎందుకు బానిసలవుతారో ఈ సంఘటన నిరూపించింది. లలిత్ చూడావత్ తమ భ్రమలను కుటుంబం మీద రుద్దడం వల్ల ఒక కుటుంబమే అంతమైపోయింది. పోలీసులు ఈ కేసును సామూహిక ఆత్మహత్యలుగా కాకుండా ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణించారు. ఎందుకంటే ఆ డైరీలో ఎక్కడ చనిపోవాలి అన్న ఉద్దేశం కనిపించలేదు. కేవలం పూజ పూర్తి చేసి తిరిగి రావాలి అన్న నమ్మకమే కనిపించింది. నేటికి ఆ బురారి ఇల్లు ఒక భయంకరమైన గుర్తులా మిగిలిపోయింది. ఆ వీధిలో నడిచేవారు ఇప్పటికీ ఆ ఇంటి వైపు చూసి భయపడుతుంటారు. ఒక మనిషి నమ్మకం ఎంత బలమైనదో, అది తప్పుడు మార్గంలో వెళ్తే ఎంతటి వినాశనాన్ని తెప్పిస్తుందో చెప్పడానికి ఈ బురారి మిస్టరీ ఒక సజీవ సాక్ష్యం. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇలా అజ్ఞానంతో నాశనమైన వ్యక్తులు, వారి కుటుంబాలు ఈ సమాజానికి ఒక కనువిప్పు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని ఈ కథ మనకి నేర్పిన పాఠం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని యథార్థ గాథల కోసం వేచి ఉండండి.